అందరికి శరారతి ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మలి సర్కారు 2 చీరలు ఇచ్చి చూపెట్టుకోబోతున్నదట జోరు. ఇందిరమ్మ చీరల డిజైన్లు చూపెట్టిండు మలి ముఖ్యమంత్రి సారు. ముఖ్యమంత్రి చంద్రాల సారు పక్కకు పెడుతుండట పాత పద్ధతులు. ఏపీ సీఎం సార్ ఇక ముంగట వేసుకోబోతుండట కొత్త పద్ధతులు. అసలుకే బాగలేదంటున్నారు కొందరు మొగబాయిగాళ్ళ తీరు. ఆడోళ్ల జోలికొస్తే ఊకోడట తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. హైదరాబాదు పట్టణంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు లేదట గుర్తు. ఒక్కిల్లు చూపెట్టిన రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కేటీఆర్ సారు షరతు. రుయ్యరుయ్యో ఎగబడుతున్నది వ్యవసాయ మంత్రి సార్ ఎక్కిన ట్రాక్టరు. మన దేశంలో ఉండడు కావచ్చు ఈయనను మించిన యాక్టరు. మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు మహిళలకు ఇస్తామన్న చీరల డిజైన్లని విడుదల చేసిండట. శై సర్కారీ తేప ఇందిరమ్మ చీరలకు ఎసొంటి కళ్ళలు రేపించింది. ఎట్లా నేపించిండ్రే బాలన్న అంటే మనం కూడా పోయి వీటికి పూసిన పూత నేపించిన నేత ఎట్టున్నదో ఏది మొత్తం అన్ని కూడా వరుసగా చూసుకుంటుందాం పాండ్రి. ఖతర్నాకున్నాయట చీరలు. అవి చూసినరా, పోయిన తేప చిలకపచ్చ కలర్ తీసుకొస్తే ఈ తేప ఆకుపచ్చ కలర్తో ఇట్లా 2 చీరల డిజైన్లు అయితే నేర్పించినట్టున్నారు. ఒక చీరకు డిజైన్ ఉన్నది కానీ ఇంకో చీరనైతే సాదగానే ఉన్నది. మహిళా సంఘాల్లో ఉండే మహిళలకు ఏడాదికి 2 చీరలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముంగట చెప్పినట్టు కాంగ్రెస్ లీడర్లు ఇస్తున్నట్టే కొడతలేదు. మొన్నటి తేప ఒక్క చీరనే ఇచ్చిండ్రు కానీ ఈ తేప 2 చీరలు ఇచ్చేందుకు శై సర్కారీ చర్య చేస్తున్నదట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు, మీరు ఎన్నికల ముంగట ఆడబిడ్డలకు ఒక చీరలు ఇస్తామనే చెప్పలేదు. 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేస్తామంటిరి. మహిళలకు నెలకి 2500 రూపాయల పథకం కొలాయిస్తామని చెప్పితిరి. ఆడబిడ్డలకు చేయిత పింఛను కింద వెరిగిన పింఛను కూడా ఇస్తామని అంటిరి. ఏలుబడిలకు వచ్చి 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టి ఇప్పటికి నెలకు 2500 ఇవ్వకుండా కుక్కకు బొక్కేసినట్టు ఏడాదికి 2 చీరలు ఇస్తే ఏమన్నట్టు. మీరు గనక నెలకు 2500 రూపాయలు బరబ్బరి ఇస్తే మీరు ఏలుబడి ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా, మీరు ఏలుబడిలకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 29 నెలల్లో అచ్చరాల 67,500 రూపాయలు అయ్యేటి. వాళ్ళకు నచ్చిన చీరలు మీది 7,500 రూపాయలకు కొనుక్కున్నా గానీ ఇంకా 60,000 రూపాయలు మిగిలేటి. అవి ఇయ్యకుండా ఇట్లా చీరలు ఇచ్చి మీరు చేతులు దులుపుకుంటే ఇక మీరు 1 కోటి మంది మహిళల కోటీశ్వరాల చేసినట్టే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు కొత్త కంపెనీలు కొలాయించేందుకు పాత పద్ధతులు పక్కకు పెట్టి కొత్త పద్ధతులు ముంగటేసుకున్నాడట. టెక్నాలజీ వాడుకుంటా తెలివితోని ముంగడికి పోవాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. పాత పద్ధతులతోని యాపాడి వడగొట్టిండో చూడనే చూస్తుంది. ఇక కొత్త పద్ధతులతోని ఏం ఎలుము చేస్తాడట అంటే చెప్తాపాండి. వెనకటి నుంచి ఉన్న పద్ధతులు మొత్తం మారుతున్న కాలం తీరుగా మారేటట్టు కొత్త రూల్స్ తీసుకురావాలని సీఎం చంద్రాల సారు ఆఫీసర్లకు ఆర్డర్లు చేసిండు. నిబంధనలు అనుకుంటా నీరుగార్చే పని ఆఫీసర్లు పక్కకు పెట్టి తెలివితోని టెక్నాలజీని వాడుకోవాలని చెప్పుకొచ్చిండట. అధికారులు చేసే పనులు నత్తనడకన సాగకుండా ఏ పని చేసినా కుందేలు పరుగులు పెట్టినట్టే పరుగులు పెట్టేటట్టు ప్లాన్ చేయాలని అనుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి చంద్రాల సారు, మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చి కూడా ఎన్ని నెలలు దాటిపోతున్నది. మీరు సర్కారును ఎంత పరుగులు పెట్టించారు సారు. పబ్లిక్ను తెలివితోని ఎంతమందిని హుషారుగా ఆదుకున్నారు. ఎన్నికల ముంగడ ప్రజలకిస్తామని చెప్పిన సూపర్ 6 పథకాలు కొలాయించిరా. గెలిచిన వెంటనే అమలు చేస్తామన్నారు. ఇప్పటికి 2 ఏళ్ల నడదాం దగ్గరికి రాబట్టే విజన్ ఉన్న ముఖ్యమంత్రిని అని చెప్పుకునే మీరు అమలు చేయకపోబడితిరి. తెలివితోని టెక్నాలజీ వాడి ఏపీలో పబ్లిక్ బాధలు వాపినా అంటే మీరు చెప్తారు తప్పితే అమలు చేయరు అన్నట్టున్నారు కదా. అయితే మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వస్తే ఏపీల బాధలు పోతాయి, మంచి రోజులు వస్తాయని ఆశపడ్డ పబ్లిక్ నోట్లే పాసుపడ్డంత పని చేస్తుర్రు. నమ్మితిరా శివ అంటే ఏమో చేస్తేనే అవ్వ అన్నట్టే చేస్తుర్రు. పేరుకు కలల ప్రాజెక్టుల పనులు తేపకోపారి ముంగట వేసుకొని పొద్దు గడుపుతుర్రు తప్పితే కామన్ పబ్లిక్ కష్టాలైతే వాపుతలేరంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆడోళ్ల జోలికి పోయిన కొందరు మదమెక్కిన కొడుకులు మహిళలను ఖరాబు చేసిన బాలికలను బలిమి చేసిన అసొంటి ఒక్కొక్కరిని ఉత్తగానే ఇడిచిపెట్టకుండా వాళ్లకు వెంటనే శిక్షలు పడేటట్టు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారు అధికారులతోనే అనుకొచ్చిండట. అధికారులు కూడా సారి చెప్పినట్టే చేస్తారా అంటే అరుచుకుందాం పని. అర్ధరాత్రి ఆడోళ్ళు నడి రోడ్డు మీద నడుచుకుంటూ పోయినప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టని అప్పట్లో గాంధీ తాత బతుకున్నప్పుడు చెప్పిండు. కానీ 79 ఏళ్ల స్వాతంత్ర భారతం అని చెప్పుకునే భారతదేశంలో
అర్ధరాత్రే కాదు పట్టవగటిలి మిట్ట మధ్యాహ్నం కూడా మహిళలు స్వేచ్ఛగా నడిచే రోజులు లేకుండా పోయినాయి. అందుకు కారణం ఏంటంటే చట్టాల్లో ఉన్న కొన్ని లోపాలే కావచ్చు. అవి ఏంటంటే మహిళలను ఖరాబు చేసిన కేసులైనా, బాలికలను బలిమి చేసిన కేసులైనా, బంకజాగినట్టు సాగుకుంటా వాయిదాల మీద వాయిదాలు పడుకుంటా శిక్షలు కూడా ఎన్నో ఏళ్లకు పడేసరికి కూడా కొందరు బట్టె వాయిగాలు శిక్ష పడే వరకు చూద్దామన్నట్టు కూడా అట్లా బరిదెగిస్తుండ్రేమో గానీ ఆడోళ్ళను పాడు చేసుడు అవుతలేదు, బాలికలను బలిమి చేసుడు చంపుడు కూడా అవుతలేదు కదా. అవి అట్లా ఎందుకు అసొంటి బద్మాషిగాళ్లకు బుగులు లేకుండా పోతుంది. అందుకే వాళ్లకు వెంటనే శిక్షలు పడేటట్టు చెయ్యాలి. కేసులు కూడా కోర్టుల్లో బంకజాగినట్టు జాగకుండా తప్పు చేసిండ్రని ఎరుకైతే చాలు జైలుకు పంపి అమ్మో మళ్ళా ఆడోళ్ళ తెరువు పోతే శిక్షలు మామూలుగా ఉండయి అనేటట్టు ఉండాలన్నట్టు చెయ్యాలని ఆఫీసర్లందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. ఇక ఖుద్దు ముఖ్యమంత్రి సారు అట్లా చెప్పినాక పోలీస్ ఆఫీసర్లు ఊకుంటారా? ఇన్ని దినాలు మా పవర్ మాకు పుల్లుగా ఇయ్యలేదు సారు, ఇక మా పవర్ ఏందో చూపిస్తాము, ఆడోళ్లను చిడాయించే అవులగాళ్లకు గుండెలు గుబేలు మనతట్టు చేస్తాం చూడుండ్రని ఆఫీసర్లు కూడా అన్నారా అంటే అనకుంటూ ఊకుంటారా? ఇట్లనన్నా కేసులు బిరబిర అయిపోతే ఆడోళ్ల మీద అఘాయిత్యాలు తక్కువైతే గాంధీ తాత అన్నట్టు అర్ధరాత్రి ఆడోళ్లు దర్జాగా నడుచుకుంటూ పోయే రోజులు వస్తాయేమో అంటుర్రు ఏమో చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ను సిపిఐ లీడర్లు అంతా పోయి కలిసిరట. కాంగ్రెస్ సర్కారుతోని ఇక పొత్తు వద్దు, కాంగ్రెస్ తోని కటింపు చేసుకుంటున్నామని ఇట్లా చెప్పేదందుకు షెయి సర్కారు సీఎంను కలిసేందుకు పోయినరా అంటే అన్ని ముచ్చట్లు కూడా మీకు మంచిగా నేను వివరించుకుంటా వస్తా పాండ్రి. సీఎం రేవంత్ సారు రాష్ట్రంలో కార్మికులకు జీతాలు పెంచుకుంటా కొత్త జీవోను తీసుకొచ్చిండు కదా. కార్మికుల తిప్పలు బాపే పని పెట్టుకున్నాడు, చాలా సంతోషంగా ఉన్నదని సుత్తెకొడవలి లీడర్లు ముఖ్యమంత్రి సార్ను కలిసి మురుసుకుంటా శనార్థి చెప్పిర్రట. అట్లనే ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ కూడా పొత్తు పెట్టుకున్న పార్టీ అని సిపిఐ లీడర్లకు కూడా షెయి సర్కారు చేస్తున్న పనులు మొత్తం చెప్పుకొచ్చిండట. ఈ తేప సెంటర్ సర్కారు మక్కలు మొత్తానికే కొంటలేదు, మన మలి సర్కారే ఉంటుందని చెప్పుకొచ్చిండట. అటు ఒడ్లు కొనకుండా కూడా కేంద్రము కుయ్యమంటలేదు, కుట్టుకుమంటలేదు, షెయి సర్కారే ఈగురంతోనే రైతు ఇబ్బందులు కాకుండా కొంటుందని అనుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి సారు, మీ మలి సర్కారు పనితనమేందో ఎర్రన్నలకు మా అయ్యరికే. చాలా సార్లు అసెంబ్లీలో కూడా మీ షెయి సర్కారుతోని పొత్తు పెట్టుకున్నాం కాబట్టి ఏం అనలేకపోతున్నామని సిపిఐ లీడర్లు చాలా సార్లనే బాధపడ్డారు. ఇప్పుడు మీ మలి సర్కారు ఏం ఎలగబెడుతుందో అందరికీ ఎరకైతున్నది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తమిళనాడు పోలీసుల తమాషా ఎట్లున్నదంటే బాధితుల బాధ రక్షక భటులకు బాధ అట్లా సినిమా లెక్క అయిపోయిందట. అగో ఇప్పుడు అట్లెందుకు ఉంటుందే ఓ దిక్కు రాష్ట్రంలో టీవీకే సర్కారు కొలువు తీరే, అందులో సీఎం విజయ్ సారు శాంతి భద్రతలను చక్కగా చూసుకుంటామని చెప్తుంటే పోలీసులు పబ్లిక్ కష్టాలంటే పట్టింపు లేనట్టు ఎందుకుంటారంటారా మీరే చూడురి. 5-6 దినాల బట్టి తమిళనాడు రాష్ట్రం అంతా కూడా 10 ఏళ్ల బాలిక ముచ్చట మాట్లాడుతుంటే తమిళనాడు పోలీసులు మాత్రం బాలిక గురించి పెట్టిన ప్రెస్ మీట్లా మరి బుడ్డపిల్ల ముచ్చటనేనా అని బుద్ధి లేకుండా ఇట్లా ఈకలు పక్కపక్కల దుకాణం తెరిచిర్రట. మూతి పనులు మొత్తం మిగిలిచ్చి మరీ నవ్వుకుంటురట. ఇక వీళ్ళ అసలు రూపం బయటపడి ప్రెస్ మీట్ పెట్టినామనే సోయి కూడా లేకుండా నవ్వుతున్న ఈ పోలీసులు పబ్లిక్ పానాలు ఏం కాపాడేటట్టు ఉన్నారని సోషల్ మీడియాలో తమిళనాడు పోలీసుల మీద ఎత్తి 7 దోషుల మన్ను వస్తురట. ఇసొంటి పోలీసు యంత్రాంగం పెట్టుకొని సీఎం విజయ్ సారు రాష్ట్రాన్ని చక్కదనం ఎట్లా చేస్తాడని కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటా టీవీకే పార్టీకి సురుకులు గట్టిగానే పెడుతుర్రట. ఈ ముచ్చటరికైనా సీఎం సార్ ఊరుకుంటాడా? వెంటనే ఏం చేసిండంటే 3 పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ కూడా చేసిండట. అయ్యా ముఖ్యమంత్రి విజయ్ సారు, ఎన్నికల ముంగట తమిళనాడు ప్రజలకు మొదలు మహిళలు, ఆడబిడ్డలు, బుడ్డపిల్లలకు భద్రత ఇస్తామని, పెంచుతామని, మహిళలకు రక్షణ కల్పిస్తాము, ఆడబిడ్డలను మంచిగా చూసుకుంటామని, రాష్ట్రంలో శాంతి భద్రతలు చక్కదిద్దుతాం అంటేనే మీ టీవీకే పార్టీకి పబ్లిక్ ఓట్లేసిరి. ఇవాళ రాష్ట్రంలో పాలన పగ్గాలు మీ చేతిలో పెట్టిరు కాబట్టి అన్ని శాఖల్లో ఇసొంటి ఆఫీసర్లు ఉన్నారట. అసొంటోళ్ళ కథ కూడా చూడుండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినాడు చూపెడితే మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సారు రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నాడు. మలి సర్కారు వచ్చినాక భాగ్యనగరంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టలేదా అంటే ఏమో మరి. కేటీఆర్ సార్నే మనము మంచిగా అడుగుదాం పాండ్రి. చలో కూకట్పల్లి. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సార్, ఇక మీ కారు కూతలు మొదలు పెట్టుండ్రి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే. ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీ సవాల్ను సీరియస్ గా తీసుకొని ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు చూపెడితే ఏం చేస్తారో మొదలు ఆముచ్చట చెప్పురి సారు. ఈ నరకుడంత ఎందుకు? నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి
నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఎప్పుడు కేబినెట్ మీటింగులు పెట్టినా అరువులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము అంటున్నారు. కేటీఆర్ సారేమో ఒక్కటంటే ఒక్కటి కూడా భాగ్యనగరంలో ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు అంటుడు. మరి మీరు ప్రారంభోత్సవాలు చేసినవి పంచిపెట్టినవి గత ప్రభుత్వంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీరే ఇందిరమ్మ ఇల్లు ఒక్కటి కట్టినట్టు రూబడిస్తే కేటీఆర్ సారు రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటుండు. ఇది ఇజ్జతికే సవాలు స్వీకరించి ఏమంటారో ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్లో కట్టినట్టయితే ఆడికి పోయి ఇగో ఇవే మేం కట్టిన ఇండ్లు అని మళ్ళా మీరు చెప్తేనే మంచిగా అర్థమవుతుంది. దీనికి మీరేమంటారు సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ట్రాక్టర్ వేసుకొని బయలుదేరిండట. ఏసీ కార్ల సల్లగా ఏసీ వేసుకొని కడుపుల సల్ల కదలకుండా అంగిస్త్రీ జడకుండా హాయిగా ప్రయాణం కట్టే సారు నివద్దనే ట్రాక్టర్లో పోతున్నాడా బాలన్న అంటే పోతున్నాడు కాబట్టి ఈ ముచ్చట చెప్తున్నా. ఎందుకు ట్రాక్టర్ ఎక్కిండు ఏం కథ అంటారా మంచిగా చెప్తాను అడుగుండ్రి. అగో మంత్రి సార్ ఆఫీసాలో వెంట పెట్టుకుని ఒక ఇంజన్ వేసుకొని వస్తుండు. ఒడ్లు తీసుకుపోవాలంటే ట్రాలీ కూడా ఉండాలి కదా అంటే తుమ్మల సారు రైతుల తండ్లాటలు వాపేదందుకు ట్రాక్టర్ వేసుకొని పోతలేడట. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఉన్న యాతాలు కుంటకాడ కడుతున్న సొరంగం పనులు చూసేదందుకు పోతుండట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు వెనకట ఎవలో అన్నట్టే ఊరికి పోయేటోనికి ఇడిచిపెట్టి లోట పట్టుకొని లొటపీ షెట్ల సాడుకు పోయేటోనికి సర్ది కట్టినట్టే ఉన్నది కదా మీ పనితనం చూస్తుంటే. ఉదికు అన్నదాతలు ఐకేపీ సెంటర్ల పొంట అగమైతురు, లారీలు రాగా రంది పడుతురు, తిండి టీకాన లేక తిప్పలు పడుతుంటే మీరిప్పుడు ట్రాక్టర్ వేసుకొని సొరంగం చూసేదందుకు పోబడితిరి. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఆపదలో ఉన్నోళ్ళని ఆదుకోకుండా ఇట్లా అర్జెంటు లేని పనులు ముంగటేసుకుంటారు అనేంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వెనకడ ఎవరన్నా ఏమన్నా పని చేస్తామంటే మొదలు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అనేటోళ్ళు కదా. అయితే ఇప్పుడు తెలంగాణలో పోలీసుల అపేబా సివి ఆనంద్ సార్ కూడా మొదలు ఆయన డీజీపీ ఆఫీసులనే చెక్కింగ్లు సురువు చేసిండట. పోలీసుల పనితనం ఎట్లున్నదో తెలుసుకున్నాడట. మరి అట్లా చూస్తే పోలీసుల అసలు రూపం బయటపడదా అంటే చూడుండ్రిగో. డీజీపీ సివి ఆనంద్ సార్ ఇట్లా డీజీపీ ఆఫీసులో ఉన్న అన్ని ఫ్లోర్లు మొత్తం నిమ్మలంగా కలెదిరిగకుండా ఆఫీసర్ల పనితనం ఎట్లున్నది రికార్డులన్నీ మంచిగానే రాస్తుండ్రా, కాన్ఫరెన్స్ రూమ్ల సవలతులు చక్కగా ఉన్నాయా, అందరూ పనులు బరాబర్ చేస్తుర్రా, పేరుకు ఆఫీసుకు వచ్చి పూట గడుపుతుండ్రా అని ఇట్లా ఒక్కొక్క ఫ్లోర్కు పోయి ఆడున్నోళ్ళను అన్ని ముచ్చట్లు అడుగుకుంటా తెలుసుకున్నాడట. అట్లనే పోలీస్ శాఖలనే ఉన్న తతిమ శాఖల పెద్ద ఆఫీసర్లను కూడా పిలుచుకొని ఇట్లా పోలీసులు వాడే టెక్నాలజీని కూడా తెలుసుకొని ఎట్లా నిందితులను పట్టుకుంటుర్రు, ఎటువంటి సాఫ్ట్వేర్లు వాడుతుండని కూడా అరుచుకున్నాడట. 3 గంటల దాకా రికామ్ లేకుండా ఆఫీసులో మొత్తం కలెదిరిగి చిన్న పనులు కూడా చేపియాలని ఆర్డర్లు వేసిండట. అయ్యా డీజీపీ సివి ఆనంద్ సారు పోలీసులంటే కామన్ పబ్లిక్ కష్టం వచ్చిందంటే మేమున్నాము రందిపడొద్దు అన్నట్టు ధైర్యం చెప్పేటట్టు పని చేయాలి కానీ చాలా మట్టుకు రక్షక బడులట్లు లేరట. ఎట్లున్నారంటే రాజకీయ నాయకులు పైసలున్నోళ్ళు పోలీసులను కీలు బొమ్మలు తోలు బొమ్మలు ఆడిచ్చినట్టు ఆడిస్తుంటే అట్లనే ఆడుతున్నారట. జనాలు పోలీస్ స్టేషన్కు పోతే ఓతీరు, లీడర్లు పలుకుబడి ఉన్నోళ్ళు పోతే ఓతీరు చూస్తారట. అసొంటోళ్ళను కూడా అబ్జర్వ్ చేయండి. అవసరమైతే మీరే మారు దేశంలో పోయి తమరి కింద పనిచేసే పోలీసులు పోలీస్ స్టేషన్ల పొంట ఎంత లాపర్వాగా ఉంటారో తెలుసుకుంటే అప్పుడు మీకు కూడా అస్సలు ముచ్చట అర్థమవుతుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గిరిజన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సారు షెయి పార్టీ బలగాన్ని ఎంటబెట్టుకొని జగిత్యాలలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తుండట. అగో ఎందుకే బాలన్న రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ను మంత్రి పదవులకెళ్ళి పీకేయాలని గిట్లా లొల్లి చేస్తుర్రా అంటే అన్ని ముచ్చట్లు ఆడికే పోయి తెలుసుకుందాం పండ్రి. చలో జగిత్యాల. అవు చూసినరా అట్లా అట్టతునుకలు పట్టుకొని సెంట్ర సర్కారు పెట్రోల్ రేటు పిరాన్ చేస్తున్నదని వెంటనే సమురు రేటు కమ్మి చేయాలని జగిత్యాల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు ఎమ్మెల్యే సంజయ్ సారు ఇట్లా కలిసి కాంగ్రెస్ కార్యకర్తలను వెంట పెట్టుకుని పెద్ద ఎత్తున ర్యాలీ తీసిండ్రు. మంత్రి సారు పట్టుకున్న ప్లకార్డు మీద ఇంధనం ధర తగ్గించు సామాన్యుడిని బతికించు అని ఉంటే అటు ఎమ్మెల్యే సంజయ్ సారు పట్టుకున్న ప్లకార్డు మీదనేమో ధరలు తగ్గించండి లేదా దిగిపోండి అని రాసి ఉన్నది. ఓ దిక్కు మంత్రి ఎమ్మెల్యే సారు జగిత్యాల సెంట్ర సర్కారు పెట్రోల్ రేట్లు పిరాన్ చేసిందని కేంద్ర సర్కారును దెప్పి పొడుస్తుంటే తొవ్వపంట పోతున్న ఆర్టీసీ డ్రైవర్ కూడా షెయి సర్కారు లీడర్ అని ఇట్లా అనుకొచ్చిండు.
అగో అట్లా ఆయన అనుడే పాపం అయిపోయింది. వెంటనే కొలువులకు రాకని ఆర్టీసోళ్ళు ఆయనకు చెప్పిర్రట. ఆయన ఏమన్నా తప్పు మాట్లాడిండా? ఒడ్లు మక్కలు కొని అన్నదాతలనే ఆదుకోమని చెప్పిండు కదా, అట్లా ఎప్పుడు కూడా తప్పేనా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు ఆయన మీద చేయి సర్కారులు ప్రతాపం చూపెట్టుడేంది? వాళ్లకు నిజంగా నియతే ఉంటే, ఇందిరమ్మ సర్కారుకు ఇజ్జతే ఉంటే రైతుల తాన ధాన్యం కొనాలే గాని చిన్న ఉద్యోగుల మీద ఇట్లా కోపం తీర్చుకున్నాడు ఏంది? ఒడ్లు కొంటమని యాళ్లకు కొనని ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిని కూడా పదవులకెళ్ళి తీసేయాలి కదా. అధికారం చేతులుందని ఇష్టం వచ్చినట్టు ఆట ఆడితే వచ్చే ఎన్నికల ప్రజలు కూడా కాంగ్రెస్ వాళ్ళతోనే ఆడుకుంటారు, వాళ్ళ అహంకారాన్ని దించుతారు. ఆర్టీసీ డ్రైవర్ను కొలువుకు రాకుమంటే సాటి కండక్టర్లు, డ్రైవర్లు ఏం చేస్తున్నట్టు? వాళ్ళకు కార్మిక సంఘం ఉంటుంది కదా, వాళ్ళెందుకు ముంగటికి వస్తలేరో? ఒక్క కాకి ఆపదొస్తే అన్ని కాకులు ఏకమైతాయి. అట్లెందుకు కాకి బట్టలు వేసుకునే కండక్టర్లు, డ్రైవర్లు ఏకమయ్యి సాటి ఆర్టీసీ కార్మికుని కాపాడుకోవాలనిపిస్తలేదో? కార్మికుల ఐక్యత లేకనే అధికార పార్టీల ఆలోచనలకు లేబర్లు బలైపోతుండ్రంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కారు లీడర్ కమ్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సారు రైతుల కోసం బాగానే తిప్పలు పడుతున్నాడట. అగో అన్నదాతలు ఓదిక్కు ఐకేపీ సెంటర్ రకాడ అరిగోసలు పడుతుంటే ఏ ఎమ్మెల్యే సాబు, మంత్రి, ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడని బాధపడుతుంటే మేడిపల్లి గారు అంత మేలు చేసి అంత మంచి పని ఏం చేసిండే బాలన్న అంటే ఆల్చేజ్ చేయకుండా చెప్తాను అడుగుండ్రి. అగో చూసినరా, గంగాధర మండలంలో ఉన్న కొనుగోలు కేంద్రంలో లారీలు వస్తలేవని అన్నదాతలు బాధపడితే ఆ ముచ్చట తెలుసుకున్న సొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సారు ఇట్లా కరీంనగర్ నుంచి జగిత్యాల హైవే మీద పోతున్న లారీలను మంగపేట చెక్ పోస్ట్ కాడ ఆపి లారీల ఓనర్లతో మాట్లాడి అన్ననే ఎక్కి మరి కొనుగోలు కేంద్రం కాడికి తీసుకుపోయిండట. అన్నదాతలు చాలా దినాల సంధి ఒడ్లు సెంటర్ల పోసి పడిగాపులు కాస్తుండ్రని లారీలు తీసుకొచ్చి రైస్ మిల్లులకు ఒడ్లు పంపే పని పెట్టుకున్నాడట. ఎమ్మెల్యే సార్ది ఎంత పెద్ద మనసో చూడుండ్రి. ఇట్లనే కాంగ్రెస్ పార్టీలు ఉన్న తతిమ లీడర్లకు అందరికీ ఎందుకు లేదో అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇట్లనే లారీలు తెప్పించి ఒడ్లు మక్కలు కాంటకు పెట్టిపిస్తే అయిపోయేదానికి ఎందుకు ఆలస్యం చేస్తుర్రో? అందరూ మేడిపల్లి సార్ లెక్క ఉండాలనా? అయ్యా ఎమ్మెల్యే సత్యం సారు, మీరు రీల్స్ కోసమో పబ్లిసిటీ కోసమో 2 లారీలు పట్టుకొచ్చి మేం తెచ్చినామని తతిమ లీడర్ల లెక్క ఏతులు అయితే కొట్టకుంది సారు. పని బరాబర్ చేస్తే పబ్లిక్కే మీ గురించి చెప్పుకుంటారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పాలకుర్తి ఇరిగేషన్ డీఈగా పనిచేస్తున్న శ్రీకాంత్ అనేట ఆయన జీతాల కంటే లంచాలే ఎక్కువ తింటున్నాడట. సంతకం పెట్టాలన్నా లంచమే, ఫైలు పైకి పంపాలన్నా లంచమేనట. అగో అంతగానం లంచం తీసుకుంటుంటే అక్కడోళ్ళు ఎవలకు ఏసీ బోళ్లకు ఫిర్యాదు చేయలేదా అంటే ఎందుకు చేయరు? చేసిండ్రు. చేసిన అంకిత దొరికిండు. హనుమకొండ పట్టణంలో ఉన్న భవానీ నగర్లో ఉండే పాలకుర్తి డిఈ శ్రీకాంత్ ఫైలు మీద సంతకం పెట్టేందుకు అచ్చరాల 50,000 రూపాయల లంచం అడిగిండట. పెద్దవంగర మండలం కన్వాయి గూడెంలో ఉండే కర్ర అశోక్ రెడ్డి అరటాయనను అట్లా అడగంగానే బగ్గా ఆలోచన చేసి ఏసీబీ ఆఫీసర్లకు చెప్తే లంచం ఇచ్చేటప్పుడు డిఈ శ్రీకాంత్ను అడ్డం పొడుగు నిలువు దొరకబట్టిరట. అట్లనే భవానీ నగర్లో ఉండే పాలకుర్తి డిఈ శ్రీనివాసు ఇంట్లో కూడా ఏసీబీ ఆఫీసర్లు సోదాలు చేసిర్రట. చూసినరా, ఇట్లా ఇరిగేషన్ శాఖలో కూడా పనిచేసే డిఈనే లంచాలకు మరిగితే తతిమ ఆఫీసర్లు ఏమన్నా తక్కువ ఉంటారా? ఏం అవినీతిమయమైపోయింది లోకము. లంచాలు తీసుకున్నాడు బంధు కావాలంటే సస్పెండ్ చేసుడో, ఆస్తులు స్వాధీనం చేసుకున్నాడో, వెంటనే లంచం తీసుకొని దొరికితే కొలువులకెళ్ళి ఉడవికి సంపాదించిన ఆస్తులు, తండ్రుల వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళను జైలుకు పంపి మళ్ళా అవినీతి అధికారి ఇంట్లో అయ్యవలన్న పెద్ద చదువులు చదివినా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్లకు కొలువు అనేది రాదు అని ఒక్కపారి ఫిక్స్ చేస్తే అమ్మో నా తర్వాత తరాలకు కూడా ఉద్యోగం రాదేమో అన్న భయానికి కూడా లంచం తీసుకోరేమో. అసొంటి చట్టాలు తయారు చేస్తే బాగుండు కానీ ఇట్లా చేస్తే ఏమొస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. విజయ్ సారు ముఖ్యమంత్రి అయిన తమిళనాడు రాష్ట్రం పుదుక్కోట్టే జిల్లా ఎల్లైతీరా పట్టి ఊళ్ళో ఉన్న మహిళలు మంచినీళ్ళ బోరుకు తలాప్కు దీపం పెట్టి మనిషి చచ్చిపోతే సావుసందం చేసినట్టే అంత్యక్రియలు చేస్తున్నారు. అగో పానం బాగలేని బోరు చచ్చిపోవుడు ఏంది, దానికి సావుసందం చేసుడేందే బాలన్న అంటే ఇగో చూడండి వీడియో కూడా తెచ్చిన. చూసినరా, పీనిగ మెడలో వేసినట్టే బోరు పైపు మీద పూల దండ వేసిర్రు. బోరు పొక్క కట్టిన గద్దె మీద దీపం ముట్టించి ఇట్లా శాతంతా కొట్టుకొని మనిషి చచ్చిపోతే ఏడుస్తున్నట్టే ఏడుస్తుర్రు. వీళ్ళంతా ఎందుకు ఏడుస్తున్నారంటే ఈ బోరు నీళ్ళే వాళ్ళకు దూపదీరుస్తున్నాయట. కానీ కొన్ని వద్దుల సంతి ఇది ఖరాబ్ అయ్యిందట. ఎన్ని మాటలు అధికారులకు చెప్పినా కానీ దునపోతు మీద వాన పడ్డట్టు ఉలుకుతలేరట, పలుకుతలేరట. పేరుకు ఊళ్ళే బోరున్నది, నీళ్లు వస్తలేవు. ఇది ఖరాబ్ అయినందుకు ఏం తక్కువ 5 కిలోమీటర్ల ఎర్రటి ఎండల నడుచుకుంటూ పోయి బిందెలతోని ఎత్తుకొచ్చుకుంటున్నామని చెప్తున్నా అస్సలు పట్టించుకుంటలేరట. అడిగి యాస్టకు వచ్చి అందుకే ఇగో ఇట్లా ఈ బోరు మా ఊళ్ళే ఉన్నా దండగనే అని దానికి ఇట్లా సాగు సందం చేసిరట. అయ్యా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారు, తమను ముఖ్యమంత్రికి
చాకిరీ చేస్తున్న తమిళనాడు రాష్ట్రంలో పల్లెల్లో ఎటుగాని ఎండాకాలంలో ఇది పరిస్థితి. అధికారులకు చెప్పిన అటంకాల పోయి బోరు మంచిగా ఇస్తలేరట. అంత లాపరవ ఉన్న అధికారులు లీడర్లు ఎవ్వలో వాళ్ళని గట్టిగా అరుచుకొని పోలీసుల మీద చర్యలు తీసుకున్నట్టే వాళ్ళ మీద కూడా తీసుకొని వాళ్ళ ఊరి దూపదీర్చే ప్రయత్నం చెయ్యిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇది అలానే తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా చెల్లి చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇక ముచ్చట్లు వచ్చి మీకు ఇరిపిస్తూనే ఉంటా మరి సెలవు శరార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని